అందరికి నమస్తే. సో మామూలుగా మనం ఉదయం టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం. ఈ ఉదయం టిఫిన్ చేయకుండా కంప్లీట్గా మానేసి ఈ ఉదయం భోజనాన్ని మధ్యాహ్నం భోజనానికి అనుసంధానం చేస్తాము. ఇక ఉదయం టిఫిన్ ఉండేది మధ్యాహ్నం భోజనం మాత్రమే తినాలి అని చెప్తే అది కరెక్టా? అంటే మామూలుగా అందరికి అర్థం కావాలని వాడుక భాషలో చెప్తున్నా నేను. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే రకంగా అధికారులకు రాకముందు చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత మేము ఇప్పుడు ఇవ్వము, దీన్ని వేరే దానికి అనుసంధానం చేశానని చెప్తా ఉన్నారు. ఇది తప్పు. ఈ అనుసంధానం అనేటువంటిది మీరు చెప్తున్నది తప్పు, ఇది మోసం అని చెప్పి మీరు ఏ రకంగా మోసం చేస్తున్నారనే విషయాలకు సంబంధించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున ప్రశ్నించాలి. కాబట్టి మరి యువత కూడా నిరుద్యోగులు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కష్టాల గురించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురామని ఈరోజు యువత ఒక పోరు పెట్టుకున్నారు. వైసీపీ పార్టీ ప్రశ్నించే పోరు, వాళ్ళకి న్యాయం చేయడం కోసం. దాన్ని ఏ రకంగా అడ్డుకుంటున్నారని ఇంత దుర్మార్గం అయితే ఎక్కడ చూడలేదు నేను. చూడండి, ఒకసారి వీడియో క్లిప్ మీకు చూపిస్తాను. ఇంత దారుణంగా ఏదో దేశద్రోహం చేసినట్టుగా వెంటాడి కొడుతున్నటువంటి పరిస్థితి. ఆ వీడియో క్లిప్ మీకు చూపిస్తాను. ఈరోజు వీళ్ళు ధర్నా చేయడానికి కారణం ఏంటి? వీళ్ళు అధికారులకు రావడానికి ముందు ఇచ్చినటువంటి నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 రూపాయలు 2025-26లో బడ్జెట్ కూడా కేటాయించలేదు. సో ఈ 1 ఇయర్ కాలంలో వాళ్ళు ఇస్తానన్న నిరుద్యోగ వృత్తికి సంబంధించి 7,200 కోట్ల రూపాయలు వీళ్ళు బకాయి పడ్డారు. అది చెల్లించకుండా మోసం చేస్తూ ఉన్నారు. సో దీని గురించే కదా ఇప్పుడు అడుగుతూ ఉన్నారు. సో దీన్ని ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్కి అనుసంధానం చేశాం దీన్ని, కాబట్టి అది అయిపోయినట్టే, ఇంకా దాని గురించి అడగొద్దు, అడిగితే వాళ్ళ నాలుక మందం అని స్వయంగా ఆయన ప్రకటించారు కదా. మరి జాబ్ క్యాలెండర్కి సంబంధించి జాబ్లు వచ్చేదాకా మీకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఇదే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యత తీసుకుంటానని చెప్పాడు. మరి ఏమైంది? 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే సంగతి దేవుడెరుగు. కొన్ని ఉద్యోగాలే పీకేశారు. దీంట్లో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి 2,50,000 ఉద్యోగాలు పీకేశారు. అదేవిధంగా MDU ఆ వ్యవస్థను రద్దు చేసి సుమారుగా ఆ హెల్పర్స్, ఆ డ్రైవర్, ఆ వెహికల్ డ్రైవర్ కాబట్టి 20,000 ఉద్యోగాలు పీకేశారు. అదేవిధంగా బెవరేజెస్ కార్పొరేషన్లో 15,000 ఉద్యోగాలు పీకేశారు. ఇట్లా ఉద్యోగాలు పీకేస్తున్నారు, కానీ ఉద్యోగ అవకాశాలు ఎక్కడ కల్పించారు? మరి వీటన్నిటిని ప్రశ్నిస్తూ ఈరోజు ప్రభుత్వం యొక్క తప్పుల్ని ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తే దాడులు, పోలీస్ అధికారుల చేత వాళ్ళని ఉపయోగించుకొని, మరి అదే కాకుండా ఫీజు రియంబర్స్మెంట్కి ఉంది 4,200 కోట్లు, వసతి దీవెన కిందగా 2,200 కోట్లు, మొత్తం కలిపితే 6,400 కోట్ల రూపాయలు. వీళ్ళు ఇచ్చింది ఎంత? 750 కోట్లు. ఏమైనా సంబంధం ఉందా దానికి? దీనికి సంబంధం లేదు. ఇదే కదా వీళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు. ఈ లెక్కలు వీళ్ళు అడుగుతూ వీళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి ప్రశ్నిస్తే ఇది పరిస్థితి. ఇలా కొట్టడం న్యాయమా? వీళ్ళు ధర్నా చేయడం తప్ప? ప్రజాస్వామ్యాలు లేరా? ప్రశ్నించే హక్కు వీళ్ళకి లేదా? కలెక్టర్లకు తమ సమస్యలను విన్నవించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనుకోవడం తప్ప? ఇది అడగకుండా ఏం చేయాలి ఇప్పుడు? ఈ కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి భాషలో చెప్పాలంటే షెట్లిప్పేసి థియేటర్లో తిప్పుతూ, బైక్ల సైలెన్సర్లు తీసి, రోడ్డు మీద పెద్ద పెద్ద శబ్దాలతో స్టంట్లు వేస్తూ, ఆ స్టంట్లకు సంబంధించి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సెలవిచ్చారు కదా. బహుశా అది చేయాలేమో. మరి మీరు ఇస్తానన్నటువంటి వాటికి సంబంధించి అడుగుతున్నారు. గొంతమ్మ కోరికలు ఏం కోరట్లే వాళ్ళు. మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పారో అది ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. పోనీ మీరు ఇస్తున్న దానికన్నా ఇంకా ఎక్కువ ఇస్తే మాకు సరిపోలేదని చెప్పి అడిగితే అవి గొంతమ్మ కోరికలు అవుతాయి. దానికి మేము చెప్పలేదు కాబట్టి మేము చేయమని మీరు చెప్పొచ్చు. మరి కొంతమంది మేధావులు చెప్తారు ఇది మంచి ప్రభుత్వం, మేలు చేసే ప్రభుత్వం అని. మరి ఇందులో వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేమైనా ఉందా? ఈ డిమాండ్లు, వాళ్ళు చేసిన డిమాండ్లు, అందులో గొంతమ్మ కోరికలు ఉన్నాయా? పోనీ ఈ కూటమి పెద్దలు చెప్పలేదా ఎన్నికలకు ముందు? ఈ చెప్పినవన్నీ కూడా అబద్ధాలా? వీళ్ళే అబద్ధం చెప్తా ఉన్నారా? ఇది కొట్టడం న్యాయమా? మరి ప్రజలే తెలుసుకోవాలి ఇది మంచి ప్రభుత్వమా, ముంచే ప్రభుత్వమా అన్నది.